ఏం లోకేష్, నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు నువ్వెవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి? నాకు అర్థం కావడంలా. అసలు ఆ యొక్క క్లిప్ చూస్తే నాకు ఒళ్ళు జలధరించిపోయింది. అసలు నేనేం భారతదేశంలో ఉన్నానా, లేకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా, లేకుంటే వీడు చేసేటువంటి ఇతనికి అడుగులకు మడుగులు ఇతని బానిసంగా ఉండేటువంటి దేశంలో ఉన్నానా అనేటువంటిది అర్థం కావడంలా. ఏది నీ అహంకారం? నేను ఇస్తా. ఎవరి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజి నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి.